ఈ రోజున మనోళ్ళకి ఇది బాగా ఎక్కువైపోయింది. ఉన్న దాంట్లో ఏదో కల్లో గింజో దాగి అలా పడి ఉందామని ఉండట్లే. గొప్ప వెళ్తా, కొవ్వు ఇటు వెళ్తా, ఏదో ఉన్న కాడికి చక్కగా హాయిగా 4 రూపాయలు ఎక్కడెక్కడ ఉండి సంపాదించి ఏదో ఉన్నది తిని కడుపులో కాళ్ళు పెట్టి పడుకుందామని లేదు. అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా. వాక్యం ఏం చెప్తుంది? నేడైనను రేపైనా ఒక పట్టణమునకు వెళ్ళి 1 సంవత్సరం ఉండి లాభము సంపాదించుకుందుము రండి అని చెప్పుకొని వారులారా. రేపు నీది కాదు, రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? అంతలోనే కనపడి కొంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు కాదా? మరి ఇదంతా తెలిసి కూడా మీరు ఇలా ఎందుకు స్కెచ్ చేసుకుంటున్నారు? నేను మొన్న కొంతమంది పిల్లల్ని అడిగాను, రే ఈ పని మానేయండి, దాని వలన దేవుడు ఇచ్చాడ్రా, ఆ పనికి వెళ్ళడం వల్ల మీరు పాపంలో పడిపోతారా కుర్రోళ్ళు అంటే. అయ్యా ఇప్పుడు 4 రోజులు వెళ్ళి మానేసేస్తామయ్యా. ఈ 4 రోజుల్లో ఒకవేళ ఏదన్నా జరగడానికి ఫోటో తీసేస్తే చెప్పరేమయ్యా, నవ్వుతారా? ఒక 4 రోజులే, 4 రోజులు వెళ్ళి మానేసేస్తామయ్యా అన్నారు. 4 రోజుల్లో ఫోటో తీసేసాడు దేవుడు. చాప్టర్ క్లోజ్ అయిపోతుంది, ఫోటో గోడెక్కేస్తుంది. పాపంలోనే ఉండి చనిపోతే పరిస్థితి ఏమిటి? ఏంటండి చెప్పరా చెల్లెళ్ళారా? పాపంలో నుండి చనిపోతే మన పరిస్థితి ఇంత బతుకి ఇన్ని సంవత్సరాలు దేవునితో ఉండి, ఇన్ని సంవత్సరాలు దేవుని అందు భయభక్తులు కలిగి నరకానికి పోదామా? క్షమితమైన పాపం కోసం, సుఖ సంతోషాలు కోసం మీకు అన్నీ తెలిసి కూడా తెలియనట్లుండు. కాబట్టి మేలైన ఎరిగియు అలాగూ చెయ్యని వాడికి పాపం కలుగును అన్నాడు. మీ అందరికీ తెలిసి మేలైనది ఏంటి? అది దేవుణ్ణి అడిగితే మనకి అన్ని అనుగ్రహిస్తాడని తెలిసి కూడా మీరు అలాగ చేయట్లేదు అంటే వాడికి పాపం కలుగుతుంది. అలాంటి స్త్రీలకి పాపం కలుగుద్దని దేవుడు మేలైనది తెలుసా? తెలియదా? తెలియదంటారా? మీరు ఇక్కడ చిన్నపిల్లల ఎక్కడికి వెళ్తే ఎలా పడిపోతామో మనం, ఎక్కడికి వెళ్తే ఎక్కడ మన ఆత్మీయ పాడైపోతామో తెలియదు. ఏ పని చేసుకుంటే ఎలా పాడైపోతామో తెలియదా? తెలిసి కూడా మా భవిష్యత్తు లేదంటారు కొందరు, మా పరిస్థితి బాగోలేదు వెళ్ళాలంటారు కొందరు. దేవుడు చేతికి వచ్చిన పని ఏదైనా చేసుకుని బ్రతకాలంటాడు.